ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ముందుకు సాగాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కావలిలో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటో, వీడియోగ్రాఫర్స్ తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్కి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నమ్ముకున్న వృత్తిలో రాణిస్తూ కష్టాలను అనుభవిస్తూ ఎప్పుడు కూడా పెదాల మీద నవ్వుని, ఎందుకంటే ఫోటో తీసేటప్పుడు ఫోటో చెల్లించే వ్యక్తిని ఆనందింపజేయడం కొరకు, ఆయన ఫేస్ ఆనందంగా ఉంచడం కొరకు మీరు ఆనందింపజేస్తూ మీ కష్టాలన్నింటినీ దిగమింగుకుంటూ ఎప్పుడు వెతికి వ్యక్తిని ఆనందంగా చూడటం కోసం ఫోటోలు తీస్తూ మీరు ఇబ్బందులు పడుతున్నారు. మీ చేతిలో కెమెరా ఉంది కదా అని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలను రోడ్లు పడేటట్టు చేస్తే అది మనకు ఉసురు తగులుతుంది. చాలా గొప్పైనటువంటి విషయం. ఈరోజు ఆనందంలో తీసిన ఫోటో ఏదో ఒకరోజు శాపంగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని సందర్భాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుటి వ్యక్తి యొక్క జీవితాల జోలికి దయించి బాగుందని చెప్పి మా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు సమాజంలో బ్లాక్ మెయిలింగ్ అంతా కూడా నడిచేది ఫోటోల మీద నడుస్తుంది, వీడియోల మీద నడుస్తుంది. ఎవరు ఫంక్షన్లో, ఎవరు యాక్టివిటీస్లో వాళ్ళు నడుస్తున్నారు. ఆ టైంలో చూడకూడని ఫోటోలు, తీయకూడనటువంటి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుంది సమాజం. దయించి మన కావలికి ఇప్పటివరకు కూడా పవిత్రమైన పేరుంది. ఆ పేరును కాపాడుకునే దాంట్లో మీరందరూ కూడా ముందుండాలని మనసా వాచన అందరినీ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలా వ్యక్తిగత విషయాలు నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. ఎక్కడో ఫంక్షన్లో ఫోటో తీస్తారు, ఆ ఫోటోలతో వాళ్ళ జీవితాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. క్లాస్మేట్ ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటే భర్తకి ఈ ఫోటోలు పంపిస్తున్నారు. నేను ప్రస్తుతం జనరల్గా అంటే కెమెరా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఇది కొన్ని లక్షల జీవితాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది. కాబట్టి కావలి ప్రెస్ సోదరులందరినీ కోరుకునేది మీరు ఆనందంగా, ఎందుకంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు ఆధారపడ్డది ఏదైనా ఉంటే ప్రెస్ మీద ఆధారపడుతుంది, అంటే ప్రింట్ మీడియా మీద, వీడియో మీద ఆధారపడుతున్నారు. కాబట్టి మీ యొక్క పాత్ర చాలా పవిత్రమైనటువంటి పాత్రలో మీరు ఉన్నారు. అటువంటి పవిత్రతకు భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ అసోసియేషన్ మీద ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. ఇంకొక వైపున మీరందరూ కోరుకునేది మీ కమ్యూనిటీ హాల్ కావాలనేది మీకు అందరికీ కోరుకుంది. మీ అసోసియేషన్ బిల్డింగ్ మీరు కట్టుకోవాలంటే మీరు వితిన్ ద 1 monthలోనే మీకు స్థలాన్ని కేటాయిస్తారని తప్పకుండా. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది. ఒకప్పుడు బీసీడీలు, తర్వాత డివిడీలు, ఈరోజు ఇంకా హెచ్డీలు, రాబోయే కాలంలో ఏఐతో అనుసంధానం చేసేటువంటి టెక్నాలజీతో ఈరోజు కెమెరా, వీడియో వ్యవస్థలు రాబోతున్నాయి. వీటన్నిటిని అనుసంధానం చేయాలంటే ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు కొత్త విధానాన్ని ఎడ్యుకేట్ చేసుకోగలిగితే మీ వృత్తిలో రాణించగలరు. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం తెలుసుకున్నది రేపటికి మారేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కావాలి కనకపట్నం కాబోతుంది, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందబోతుంది. మీ వృత్తికి ఎటువంటి డోగా లేకుండా మీ వృత్తిలో మీరు అందరూ స్వేచ్ఛగా సంపాదించుకునే విధంగా కావలిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మీకు అండగా ఉంటాను. మీ ప్రెస్ ఎప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా పనిచేయండి. పార్టీ